భీమ్గల్ లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరం నుండి ఎదురు చూస్తున్న రథోత్సవం రానే వచ్చింది. జాతర రోజు కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కొరుట్ల, జగిత్యాల్, కామారెడ్డి జిల్లాల నుండే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాము. త్రాగడానికి నీరు, భోజనము, 100 మొబైల్ టాయిలెట్స్, అలాగే వృద్ధులకు, వికలాంగుల కొరకు 30 మినీ వ్యాన్లను ఉచితంగా క్రింది నుండి గుట్ట మీదికి తీసుకురావడానికి ఏర్పాటు చేశాము. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. జాతర ప్రశాంతంగా జరిగేలా భక్తులు సహకరించాలని, ఇట్టి కార్యక్రమానికి పోలీస్ శాఖ, పురపాలక శాఖ, రెవెన్యూ శాఖ అన్ని రకాల సేవకులు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. సుప్రభాత సేవ, మహాభిషేకము, వైభవంగా అలంకారము కార్యక్రమం నిర్వహించి స్వామివారిని కళ్యాణ మండపంలోకి ఎదుర్కొని వచ్చి ఉపాసనము, బలిదానము, స్వామివారిని గర్భాలయంలోకి వేంచేపు చేసి మహానైవేద్యము, నీరాజనము సమర్పించిన పిమ్మట స్వామివారిని కళ్యాణ మండపంలోకి ఎదుర్కొని వచ్చి కళ్యాణ మండపంలో నృసింహ ఏకాక్షరి హవనం నిర్వహిస్తూ శ్రీమద్భాగవతాది సత్శాస్త్ర పారాయణం నిర్వహిస్తూ స్వామివారిని సాయంకాలం జరిపే దీపోత్సవము, ఉద్యానవనోత్సవము, సీతానగరంపై నిర్వహించే ఉద్యానవనోత్సవం నిమిత్తంగా పుష్పాలంకృతులను తిరుచిలో పుష్పాలంకృతులను చేసి భక్తులందరికీ దర్శనం ఇప్పించడం జరుగుతున్నది. స్థానికులైనటువంటి స్వామివారి భక్తుల కోరిక మేరకు ఇవాళటి రోజు ఏదైతే భీమ్గల్ పట్టణ స్వామివారి భక్తులకు ఒక దర్శన సౌకర్యం ఏర్పాటు చేయబడినదో అందులో స్వామివారి భక్తులందరూ పాల్గొని ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు.